అసలేం జరిగిందమ్మా? మీ అబ్బాయి ఇటువంటి ఒక హార్డ్ డిసిజన్ తీసుకోవడానికి కారణం ఏంటి? ఆ అమ్మాయి చేసిన మోసం ఏంటి? అసలు మొత్తం ఎంటర్‌గా ఏం జరిగింది? అమ్మాయి 8 ఇయర్స్ నుంచి లవ్ చేసుకుంటున్నారు ఇద్దరు. హ్మ్. చాలా ఇక వాళ్ళ అన్ని విషయంలో వాళ్ళు బాగా సపోర్టింగ్‌గా మంచిగా ఉంటుండే ఇద్దరికిద్దరు. హ్మ్. సడన్‌గా మరి మ్యారేజ్ చేసుకుందాం అనేసి అనుకున్నారు. హ్మ్. మొన్న ఫిబ్రవరిలో మ్యారేజ్ ప్రపోజ్ బాబే తీసుకొచ్చిండంట. హ్మ్. ఇంకా చాలు మనము 8 ఇయర్స్ అయింది. ఇక పెళ్లి చేసుకుందాము. హ్మ్. ఇక నీది కూడా డిగ్రీ కంప్లీట్ అయింది. నేను జాబ్ చేస్తున్నా. మనం పెళ్లి చేసుకుందాం. ఇంట్లో అందరికి తెలుసు కదా అంటే, నాకు తప్ప మా మమ్మీ వాళ్ళకి, మా రిలేటివ్స్ తెలుసు. మా బాబాయ్ పిల్లలకి తెలుసు. హ్మ్. కొంతమంది అంటే ఎవరైతే తిట్టరు, ఏమనరు వాళ్ళందరికీ పరిచయం చేసిండు ఆ అమ్మాయిని 8 ఇయర్స్ నుంచి. ఇక భయపడ్డోళ్ళకి పరిచయం చేయలేదంతే. హ్మ్. ఇక అమ్మాయి కూడా రావడం, పోవడం, ఇంటికి రావడం, పోవడం. నేను లేనప్పుడు నేను షాప్‌లో పని చేసుకుంటుంటే హ్మ్. వచ్చిపోతుండే. అంతే ఇక నేను ఆ అమ్మాయిని ఇష్టపడ్డా మమ్మీ అని ఇక మా పాపకి చెప్పడం, వాళ్ళ బావకి చెప్పడం అంటే, అమ్మాయి ఎట్లాంటిదోరా అది ఇది అంటే, మంచిది బావ, మంచిది బావ అని చెప్పుకుంటూ వచ్చిండంట. హ్మ్. అయితే వీళ్ళు ఆ అమ్మాయి 2019 నుంచి మా మామయ్య కూతురు పెళ్ళికొచ్చింది అమ్మాయి. హ్మ్. అక్కడ వీళ్ళకిద్దరికీ పరిచయం. హ్మ్. ఆ పరిచయాన్ని ఫ్రెండ్స్‌గా అయిపోయింది. ఫ్రెండ్స్ నుంచి ఇక లవ్‌గా మారిపోయిందిగ. 2021ల ఆ అమ్మాయి ఇంటర్ ఫస్ట్ ఇయరో, సెకండ్ ఇయరో హ్మ్. వాళ్ళ డ్యాడీ మా అమ్మాయి ఇట్లా చెప్పి ఇంక భయపడి చెప్పింది. హ్మ్. ఎందుకు చెప్పిందో తెలవదు. సడన్‌గా వాళ్ళ అమ్మాయి రమ్మంటే పోయిండంట. బాబు పోయేసరికి ఆ అమ్మాయి పట్టుకొని పోలీస్ స్టేషన్ తీసుకుపోయారంట. హ్మ్. ఆ విషయం మాత్రం నాకు తెలియదు. హ్మ్. నేను కాలేజ్‌కి పోయిండు కదా! ఇంకా రాలేదు, ఇంకా రాలేదు. 11 అయితుంది ఇంకా రాలేదు ఏం పని. నేను టెన్షన్ పడి ఫోన్ చేస్తుంటే ఫోన్ రింగ్ అయితుందని ఫోన్ ఎత్తుతలేదు. హ్మ్. ఇక ఆయన పోలీస్ స్టేషన్‌లో కూర్చుండబెట్టిరంట. మా బాబాయ్ కొడుకులు ఇద్దరు, మా అల్లుడు ముగ్గురు కలిసి వాళ్ళకి మాత్రమే ఫోన్ చేసిండంట. మమ్మీకి చెప్పకండి, మమ్మీకి చెప్పకండి బావ, మమ్మీకి చెప్పకండి మామ అంటే, ఏ మమ్మీకి చెప్పంరా ఇదేదో కాంప్రమైజ్ చేసుకొని వచ్చేద్దాంలే అని అన్నారు. హ్మ్. అయితే మా బాబు మీ అమ్మాయి జోలికి రాదు, మీ అమ్మాయి మా బాబు జోలికి రావద్దు అని చెప్పేసి మా అల్లుడు లెటర్ రాసి ముగ్గురు సంతకాలు పెట్టేసి వచ్చిండ్రంట. హ్మ్. ఇక ఆ అమ్మాయి అయ్యో నా వల్ల ఆ రోజు నోరు విప్పలేదంట. నువ్వు అబ్బాయిని ఇష్టపడుతున్నావు అంటే, ఆ ఇష్టపడుతున్నా అని చెప్పి అంటే, నీ ఏజ్ ఇది కాదమ్మా నువ్వు వదిలేసేయి అని చెప్పి అన్నారంట. హ్మ్. అంటే సరే అని చెప్పేసి ఇక వీళ్ళు అనుకున్నారు ఇక ఇంత అయింది కదా! ఆ అమ్మాయి ఇక వీని జోలికి రాదు, ఈడ అమ్మాయి జోలికి రాదులే అనుకున్నారు. హ్మ్. అనుకున్న తర్వాత ఇక వీళ్ళు ఇట్లనే నడుస్తుంది ఇక వీళ్ళ వ్యవహారం నడుస్తూనే ఉంది ఇగ. ఎక్కడికంటే అక్కడ పోవడము, పర్సనల్ రూమ్‌లకు పోవడము, హ్మ్. హోటల్ల పంటి, పబ్‌ల పంటి, క్లబ్‌ల పంటి ఇక ఈయన జీతం చేస్తుండు ఈయన సాఫ్ట్‌వేరు. ఓకే. ఈయనకు 30, 35,000 జీతం వస్తది. హ్మ్. ఇగ ఇగ నాకు రూపాయి నేనేం అడగకపోతే లేవు, లేవు, లేవు అంటుండే నేను కూడా సైలెంట్‌గా ఊరుకునేదాన్ని. హ్మ్. ఎందుకులే అని చెప్పేసి. ఇదే వాళ్ళ ఎంజాయ్ అంటుండే. ఇక మధ్యలో మొన్న ఫిబ్రవరిలో చిన్న ఆర్గ్యుమెంట్ జరిగిందంట. హ్మ్. మేము పద్మశాలి, నేను క్రిస్టియానిటీ తీసుకున్నా. ఓకే. నువ్వు హిందువుగా మారితే మన పెళ్ళి అయితది అన్నాడు. సరే ఆయన హిందువుగానే గుళ్ళకి పోయిండు ఆమెతోని అక్కడ ఇక్కడ పోతే హ్మ్. బొట్టు పెట్టుకొని సేన్సాని ఈరోజు వింతగా తయారైనావు అంటే, ఏం లేదు మమ్మీ, ఏం లేదు మమ్మీ అన్నా. హ్మ్. సైలెంట్‌గా నేను ఏం అనకపోతుంటి. పెట్టుకోనిలే అని చెప్పేసి వదిలేసినా నేను. అది వాళ్ళ హృదయానికి సంబంధించింది కానీ నేను ఊరుకునేదాన్ని. హ్మ్. అయితే నువ్వు పేరు మార్చుకో ఆయన పేరు ఎనోష్ బైబుల్ నేమ్. హ్మ్. నువ్వు పేరు మార్చుకో అని ఇట్లా ఇబ్బంది పెడితే కూడా ఒక 3 సంవత్సరాల క్రితం తరుణ్ అని పేరు మార్చుకున్నాడు. అన్నిటికి వెబ్‌సైట్‌లో మొత్తం ఈమెయిల్‌కి అన్నిటికి హ్మ్. చక్రపాణి ఎనోష్ అని పెట్టి తరుణ్ అని పెడతాడు. ఓకే. అట్లా నడుచుకుంటా పోతుంది. ఇదేంత కొత్త పేరు అంటే ఇగ ఇట్లనే నడుస్తాయి. ఇగ నాతోని అంత డేర్‌గా చెప్పలే గానీ మొన్న హ్మ్. ఫిబ్రవరిలో వాళ్ళ బావకి చెప్పిండంట. ఇట్లా మమ్మీ క్రిస్టియానిటీ వదిలేస్తే ప్రియ నన్ను పెళ్లి చేసుకుంటదంట బావ అన్నాడు. అంటే మీ మమ్మీకి ఆ పెళ్ళికేం సంబంధం రా? ఆమె పెళ్లి కాకముందుకే మీ మమ్మీ మీద ఇన్ని రూల్స్ పెడితే రేపు పెళ్లయిన తర్వాత ఎట్లా పెడతది ఒక్కసారి ఆలోచించు అన్నాడు. హ్మ్. నన్ను అడిగిండు. నన్ను అడిగితే నాకు మీకు ఎలాంటి సంబంధం లేదు. మీరు పెళ్లి చేసుకొని బయట ఉండండి. హ్మ్. నువ్వు ఆమె ఇద్దరు కష్టం చేసుకొని బతకండి. నాకు అంత కావాలంటే నేను అనుష కాళ్ళ ఇంట్లో నేను ఉండలేకపోతే నేను అనుష కాళ్ళ ఇంట్లో ఉంటాను. మీ దగ్గరికి రాను, మీ జోలికి రాము అని చెప్పేసి అందరు చెప్పిన. మా అమ్మ చెప్పింది, మా అల్లుడు చెప్పిండు, వాళ్ళ అక్క చెప్పింది, వాళ్ళ ఫ్రెండ్స్ అందరు చెప్పిర్రు. మీ మమ్మీ మారాలి అని కూర్చుందంట ఆమె. ఇగ అక్కడ గొడవ, 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 గొడవ హ్మ్. స్టార్ట్ అయిపోయింది. గొడవ స్టార్ట్ అయిపోయి ఇగ ఈయనని వదిలిపెట్టుకోవడానికి ఇంకొకరిని లవ్ చేస్తున్నా అని ఇట్లా చెప్పింది. ఇక ఆయనని ముద్దు పెట్టుకున్నట్టు ఇక ఏమేమో ఆయనకు మెసేజ్‌లు పెట్టినా అన్నీ ఈయనకు పంపిస్తుంది. ఈయనని రెచ్చగొడుతుంది. హ్మ్. ఈయన రెచ్చిపోయి ఏదైనా చేస్తే కేసు పెట్టాలని. ఓకే.
ఆ ప్లాన్ మీద అమ్మాయి ఉంది కానీ వీడు అర్థం చేసుకుంటలేడు. వీడు కొంచెం డిప్రెషన్లోకి వెళ్ళి నేను ఏం తప్పు చేసిన, నన్ను ఎందుకు అవాయిడ్ చేస్తుంది అన్న కాడికే వచ్చింది. ఇక మా అమ్మాయి నువ్వు కాలేజ్ కాడికి రా, నీతో మాట్లాడతా అని చెప్పి పోయేసరికి ఇక నేను ఇక పలానా అబ్బాయి నేను ఇష్టపడుతున్నా, నేను బ్రేకప్ చెప్పేస్తున్నా, నీకు నాకేం లేదు, ఇక నేను పలానా సో అండ్ సో అని చెప్పి ఆయనతో ముద్దులు పెట్టుకుని అవన్నీ చూపించిందంట. నేను ఆవేశంలో ఒక చెంప దెబ్బ కొట్టేసరికి వాళ్ళ ఫ్రెండ్స్తో కాలేజీలోనే బాగా కొట్టించేసేది. ఆ సీసీ ఫుటేజ్ పోలీస్ స్టేషన్లో పెట్టేసరికి విడిగా భయపడ్డాడు. ఇక అయితే వాళ్ళు ఏం చేసుకున్నారంటే 2021 కేస్ బేస్ మీద ఈయనకు ఫోక్సో అని పెట్టేసేసినారు. ఫోక్సో అని పెట్టేసరికి మాకు అర్థం కాలేదు ఫోక్సో ఏంది అనగానే ఇక ఆయన మీద ఎన్ని అంటే ఒక 10-15 పెట్టేసేసిండ్రు ఒక దాని తర్వాత ఒకటి. అసలు ఉద్దేశపూర్వకంగా కూడా ఇది పెట్టరు, ఇది పగతో పెట్టినది అని చెప్పేసి లాయర్లు కూడా చూసి చెప్పినారు. చాలామంది నేను లాయర్ని కన్సల్ట్ చేసినాను. అమ్మ ఇది ఫోక్సో కేసు అమ్మ, ఇది కొంచెం కేసు కొంచెం డిఫికల్ట్ కేసు అమ్మ, అట్లా ఇట్లా అంటే నేను కొంచెం భయపడి మేము అంటే ఇక గొడవ కాగానే నన్ను ఆమె ఏం చేసింది, ఆయన మీద ఎఫ్ఐఆర్ రాపిచ్చేసింది. మార్నింగ్ 8 o'clock ఇంటికి సివిల్ డ్రెస్ల మీద పోలీసు వాళ్ళు వచ్చిర్రు, బండి వేసుకొని వచ్చిర్రు. డోర్ కొడితే నేను లేచిన సన్నీ ఎవరు వచ్చారు అనగా బండెక్కు బాబు అన్నారు. ఎవరు సార్ మీరంటే మీరు పోలీస్ స్టేషన్లో వచ్చి మాట్లాడుకోండి. నాకేం అర్థం కాలేదు. ఇక ఆడి పోయేసరికి అది ఏమని కేసు పెట్టిరు, ఏందని కేసు పెట్టిరు అని చూసేసరికి ఒక ఎవరు ఆడపిల్ల పెట్టిర్రు ఏందని చెప్పేసి మేము టెన్షన్ పడ్డాం. ఇట్లా ఇది అన్నీ పెట్టేసేసరికి అన్నీ పెట్టేసేసరికి ఇక మాకు చాలా భయమయ్యి ఇక వాడు జైలుకి తీసుకుపోయినారు. ఇక రిమైండ్ చేసేసినారు 10వ తారీఖు రోజు. ఆయన కేసు బుక్ అయితే మే 12వ తారీఖు రోజు వాడిని తీసుకొని వెళ్ళిపోయినారు. మార్నింగ్ టైంలో తీసుకెళ్ళిపోయి ఇక ఆడ కూర్చున్నబెట్టారు. ఇది అది అంటే కాంప్రమైజ్, ఎంతమంది కాంప్రమైజ్ అయినా కానీ నేను వాళ్ళంతా చూస్తాను వాళ్ళు అయ్యా అన్నాడంట. అనగానే మా అల్లుడు మేమందరం ఆయన కాలు కూడా పట్టుకున్నాము, ఈసారి వదిలేయండి సార్, వదిలేయండి అని బతలాడినాము. ఎలక్షన్ రెడ్డి సార్ కూడా 2-3 సార్లు సాయంత్రం వరకు 2-3 సార్లు కాంప్రమైజ్కి పిలిపించిన కూడా, అయినా కానీ వాడు ఒప్పుకోలేదు. రిమాండ్కి పంపించేసినారు. జైలుకి పోయి 51 రోజు వచ్చిన తర్వాత చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు అమ్మాడు. చాలా అంటే చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయి నేను తప్పు చేసిన మమ్మీ, నేను జెన్యూన్గా ప్రేమించిన మమ్మీ, నన్ను అది మోసం చేసింది మమ్మీ, నా ముందే ఇంకొకరితో తిరుగుతుంటే నాకు ఎట్లుంటుంది మమ్మీ అంటే, ఈ జనరేషన్ అట్లుంది, నేను చేయలేను మమ్మీ, నేను అందరికీ పరిచయం చేసిన మమ్మీ, ఏమైనా నా లైఫ్ పార్ట్నర్ అనుకున్నా మమ్మీ, ఏమైనా నా ఇట్లా అనుకున్నా, ఇట్లా అది అని ఇక ఇది ఒకటే రోజు ఏడుస్తూనే ఏడ్చుకుంటుంటూనే ఉన్నాడు. ఇక అయిపోయిన తర్వాత ఏమైందో మాకు తెలియదు. మొన్న 30 రోజు వచ్చిండు, డోరు లోపలికి వేసుకుంటూ మాట్లాడుతూనే హ్యాంగింగ్ చేస్తున్నాడు. పైన వాళ్ళని పిలుచుకోసామనేసరికి అయిపోయింది. నా కొడుకు నాకు లేకుండా పోయిండు. వెళ్ళలేదు. అమ్మాయి ఒకటే అనేది ఏంటంటే మీరు క్రిస్టియాలిటీ అయితే మా డాడీ ఒప్పుకోడు అంతే. అంటే మేము హిందూసే, నాకు ఇష్టమే, నేను ఒక దేవుని మొక్కుతున్నా, దానికి ఎవ్వరికీ ఇబ్బంది లేదు. అది నా వ్యక్తిగత జీవితం, అది మీ ఇష్టం ఉంటే మీరు పూజలు చేసుకోండి, మీరు ఎక్కడికైనా వెళ్ళిపోండి, నేనేం ఇబ్బంది పెట్టా. ఇది నా పర్సనల్, ఇది నాకు ఇది నచ్చింది, నేను ఇది దొడుక్కున్నా, నాకు ఆయన నచ్చిండు, నేను ఆయన మొక్కుతున్నా, మీ లైఫ్లోకి మేము రాము అని ఖచ్చితంగా చెప్పినాం. వాళ్ళు నన్ను దాని విషయంలో నీకు ఏది కావాలంటే నేను అది చేస్తాను, మంచిగా మాకు అంతే చాలు అని కూడా అన్నాడు. ఇక అంతే. ఇక వాళ్ళ అమ్మ నాన్న దగ్గరికి కూడా మేము ఎప్పుడు పోలేదు, ఎందుకంటే అమ్మాయి రానియలేదు, మీ క్రిస్టియన్స్ అయితే రావద్దు అని చెప్పింది. ఇక దాంతోనే ఇక ఆయన చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు. వాళ్ళ డాడీ ఒప్పుకోడు అని చెప్పేసి. మెయిన్ ఏంటంటే వీడిని ఆ అమ్మాయి అవాయిడ్ చేసింది, ఇంకొకరిని చూసుకున్నా అని ఖచ్చితంగా చెప్పేసేసరికి వీడు చాలా ఇక పెట్టిందనమాట. వీడిని వదులుకోవడానికి ఇదని ఇక ఎన్నో తీసుకొచ్చింది. ఇక వదిలేయడానికి నాతో గొడవ, నువ్వెందుకు హిందూగానే ఉంటే అయిపోతుండే కదా మమ్మీ, నువ్వెందుకు అది నా పర్సనల్స్ అన్నీ మీరు అడిగే హక్కు మీకు లేదు, మీరు వెళ్ళిపోండి, మీరు చేసుకోండి, మీరు ఏమన్నా చేసుకో,
నువ్వు బయటనే ఉండు, నన్ను ఎప్పుడు కలవడానికి కూడా రాకు, ఎప్పుడు నన్ను చూడడానికి కూడా రాకని కూడా చెప్పిన. అమ్మాయి వీడిని అవాయిడ్ చేయడానికి ఎన్నో ఎత్తులేసింది, వీడు పసిగట్టలేదు, మోసం చేసి. అది పరిస్థితి. ఇప్పుడు మీరు అమ్మాయి పైన కేసు పెట్టడం కానివ్వండి, అమ్మాయి పేరెంట్స్ పైన కేసు పెట్టడం కానివ్వండి. చేశాను సార్ నేను. ఎందుకంటే తెలుసా, నాకు అన్యాయం జరిగింది. ఆల్రెడీ ఇంకొక అబ్బాయి లవ్లో ఉంది అమ్మాయి, వాడిని కూడా ఎన్ని రోజులు వాడుకుంటుందో తెలియదు. ఆ పేరెంట్స్ కూడా నాలాగా కావద్దు అట్లని నేను కేసు పెడుతున్నా. నాకు న్యాయం కావాలి. ఎందుకంటే నా కొడుకు చాలా జెన్యున్గా ప్రేమించిండు, చాలా 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 జెన్యున్గా ప్రేమించిండు. మోసం చేసే వ్యక్తిత్వం మాకు లేదు, మోసం చేసే వ్యక్తిత్వం నా కొడుకుది కాదు. అది మోసం చేసింది, ఎన్నో ఉన్నాయి. అది తాగుతుంది, తిరుగుతుంది, ఎన్ని ఉన్నాయో చెప్పాలని ఉన్నాయి. కానీ వాళ్ళ డాడీకి చెప్తే వాళ్ళ డాడీ పరుగుకి చచ్చిపోతాడు అని, మా అల్లుడు వద్దా అంటే ఒకరోజు వస్తుంది కాంప్రమైజ్ అయిన రోజు మాట్లాడదాం అని మేము ఒక ఆడపిల్ల గురించి ఆలోచించినాం. కానీ నా కొడుకు ఇట్లా చేసుకుంటాడు అనుకోలేదు మేము. ఏం డిమాండ్ చేస్తాను? నాకు న్యాయం చేయాలంతే. మీరు మీడియాలో మీరు ఏం చేస్తారో నాకు తెలియదు, కానీ ఆ అమ్మాయిని వాళ్ళ డాడీని మాత్రం వాడికి చాలా గర్వము, పైసా గర్వంతో మొత్తం వాడిగా ఎట్లా చేయాలో అట్లా చేసి నా కొడుకుని ఎంత మానసికంగా బాధ పెట్టిండో అది వాడికే తెలుసు. మాకు కూడా చెప్పుకోలేము, మగ పిల్లలు చెప్పుకోరు కదా, ఆడపిల్లలు చెప్పుకుంటారు. కానీ వాడు అట్లా. నాకు న్యాయం చెయ్యండి. న్యాయం ఎట్లా చేస్తారు అంటే, ఇంకొక పిల్లోడు దాని చేతిలో పడొద్దు అంతేగా, దాన్ని చూసే దూరం పోవాలి. ఇంకో మగ పిల్లోడు అమ్మ వీడు ఇది ఇట్లాంటిది అని దూరం పోవాలి. అలా మీరు చెయ్యండి అంతే.